వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దవారు లక్ష్మణరావు, రవీంద్రనాథ్ గారు, విశ్వేశ్వరరావు, ఇలా అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వెంకట సుబ్బయ్య గారు నెల్లూరు నుంచి వచ్చారు. డిసెంబర్ 7వ తారీఖున త్రిపురనేని రామస్వామి గారి ఈ సూత పురాణం శత జయంతి సందర్భంగా నన్ను మాట్లాడమని ఆల్ ఆఫ్ ఎ సడన్ చౌదరి గారు అడిగినప్పుడు నేను మాటల కోసం తడుపుకోవాల్సి వచ్చింది. ఏదో మొత్తానికి నాకు గుర్తున్నంత వరకు, తెలిసినంత వరకు చెప్పొచ్చాను. ఆ తర్వాత కారణం ఏంటో కానీ త్రిపురనేని రామస్వామి గారి మీద ప్రజల్లో ఒక్కసారిగా ఆ సభ తర్వాత ఆసక్తి పెరిగింది. ఆ రోజున నేను ఆ మీటింగ్లో చెప్పినట్టుగానే రామస్వామి గారి గురించి మాట్లాడడానికి హైదరాబాద్ కంటే కూడా తెనాలి, గుంటూరు, విజయవాడ సముచితమైనటువంటి ప్రదేశాలు అని నేను ఏ ముహూర్తాన్ని అన్నానో కానీ తెనాలిలో మొన్న కనుమ పండుగ నాడు 16వ తారీఖున జనవరి ఒక సభ పెట్టుకుని ఆ రోజున రామస్వామి గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున ఫిబ్రవరి 1వ తారీఖున విజయవాడలో ఈ సభ జరుగుతుంది. తెనాలిలో సభ గురించి చౌదరి గారికి అసలు తెలియని కూడా తెలియదు, అనుకోకుండా జరిగినటువంటిది. అలాగే ఈ 1వ తారీఖు సభ గురించి రవీంద్రనాథ్ గారికి తెలియదు. మళ్ళా 8వ తారీఖున గుంటూరులో ఇదే విషయం మీద ఇంకొక సభ చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఇదంతా ఒక రకంగా 21వ శతాబ్దంలో చరిత్రలో ఒక పేజీ తిరగేస్తున్నామేమో అనే అనుభూతి నాకైతే కలుగుతాను. చౌదరి గారు చెప్పినట్టు 1925 ఒక సంవత్సరం ఎన్నో ముఖ్యమైన చారిత్రక ఘట్టాలకి ఆ సంవత్సరం చిరునామా. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ మద్రాసులో పెరియార్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అప్పటికే బారిస్టర్గా స్థిరపడి రచనా వ్యాసంగంలో తన పరంపరను కొనసాగిస్తున్నటువంటి రామస్వామి గారు సూత పురాణానికి ఓనమాలు దిద్దిన సంవత్సరం 1925. ఆ సంవత్సరంతో మొదలుపెట్టి ఆయన 1932 నాటికి 4 ఆశ్వాసాలు పూర్తి చేశారు. ఆ రకంగా ఆ కాలాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 3 ముఖ్యమైనటువంటి సామ్రాజ్యాలు కుప్పకూలిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 3 మహాసామ్రాజ్యాలు కుప్పకూలిపోయినాయి. అన్నిటికంటే మనకు బాగా గుర్తుండేది రష్యన్ సామ్రాజ్యం. జార్ చక్రవర్తులు దిగిపోయి దింపబడి కమ్యూనిస్టు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పడింది మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగానే, దానికి కారణంగానే. అలాగే ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, మధ్య యూరోప్ మొత్తాన్ని శాసించినటువంటి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ కూడా ముక్కలైపోయి ఏ దేశానికి ఆ దేశం మళ్ళా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో చాలా బాల్కన్ దేశాల్లో కూడా అన్నిటికీ స్వతంత్రం వచ్చి అవి స్వతంత్ర రాజ్యాలుగా మళ్ళీ ఏర్పడ్డాయి. 3వ అతి ముఖ్యమైనది, మనకు అతి దగ్గరైంది ఏదంటే టర్కిష్ ఎంపైర్. టర్కిష్ ఎంపైర్ కింద ఆ రోజున టర్కీ, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, పాలస్తైన్ ఈ దేశాలన్నీ ఉండేవి. ఆసియా, యూరోప్ని స్ట్రాడిల్ చేస్తూ ఒక అత్యంత ప్రభావవంతమైనటువంటి ఎంపైర్ అది కూడా. అది ముక్కలవటంతో ఆ రోజున ఈజిప్టు విముక్తమైంది, ఇరాన్, ఇరాకులు ఇవన్నీ విముక్తమైనాయి. అప్పట్లో టర్కీకి స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ క్యాలిఫెట్ అనేవాళ్ళు ఇంగ్లీష్లో, ఖలీఫా అని మనం తెలుగులో చిన్నప్పుడు ఖలీఫా కథలు చదువుకునేవాళ్ళం. ఆ ఖలీఫా ఒక రకమైనటువంటి మత అధినేతగా ఉండేవాడు. ఆయన చెప్పినట్లుగానే రాజకీయాలు కూడా నడిచేవి. ఆ ఖలీఫా అనే ఇన్స్టిట్యూషన్ని పూర్తిగా రద్దు చేసి కెమాల్ అటాటర్క్ ఒక మోడర్న్ టర్కీని నిర్మించింది కూడా అప్పుడే. ఆ ఖలీఫాని రద్దు చేయడం, దాన్ని నిరసిస్తూ భారతదేశంలో 1919లో ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పి మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ లేదు మా మతపరమైనటువంటి అత్యంత ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ని పాశ్చాత్య దేశాల వాళ్ళు యుద్ధం గెలిచినంత మాత్రాన మా మతపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ముక్కలు చేయడం మేము ఒప్పుకోము అని చెప్పి భారతదేశంలో ముస్లింలు నిరసిస్తే గాంధీజీ కూడా వారితో పాటు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల హిందూ ముస్లిం ఐక్యతను ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా పెట్టుకుని ఖిలాఫత్ ఉద్యమం కూడా నడిపారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. చౌరీ చౌరా తర్వాత దాన్ని మళ్ళా విత్డ్రా చేసుకున్నారు గాంధీ గారు. చౌరీ చౌరాలో హింస జరిగిన తర్వాత. అంటే ఎటువంటి
చారిత్రాత్మకమైనటువంటి రోజులో ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతున్నటువంటి సమయం అది. ప్రతి సంవత్సరం తీవ్రమైన శాశ్వతమైనటువంటి ఎఫెక్ట్స్ ఉండే మార్పులు జరుగుతున్నటువంటి సమయం. అంటే చరిత్ర ఒక రకంగా గానగలో పడి నలుగుతున్నటువంటి సమయం. ఆ సమయంలో వచ్చిన భావాల సంఘర్షణలు, ఆధునిక భావాల ఆవిర్భావం, 19వ శతాబ్దం సెకండ్ హాఫ్ నుంచి వచ్చినటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాల ఫలితాలు, ఇవన్నీ కూడా 1925 ప్రాంతాలకి భారతదేశంలో రకరకాల మార్గాల్లో రకరకాల గొంతుల ద్వారా ప్రముఖమైనటువంటి వ్యక్తుల ద్వారా అభివ్యక్తీకరించడం జరిగిన రోజులవి. ఆ సమయంలో వచ్చింది సూతపురాణం. సో ఆ సమయ స్వభావాన్ని, దాని యొక్క సమయ ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవాలి. అది 100 సంవత్సరాలు అయిపోయింది. కవిరాజు గారు రాసిన సూతపురాణం మొదట్లో మొత్తం తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ఒక్క కుదుపు కుదిపింది. పురాణాలే శాసనాలు అనేటటువంటి మానసిక స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని, పురాణాలే పవిత్ర గ్రంథాలు, వాటిని ప్రశ్నించడానికి వీలు లేనటువంటి పురాతన సనాతన గ్రంథాలు అని, దాని గురించి అసలు అందులో ఏమి రాసిందో కూడా ఆలోచించే తీరిక లేకుండా వాటిని ఫాలో అయిపోతున్నటువంటి ప్రజల్ని కుదిపి లేపినటువంటి మరో పురాణం సూతపురాణం. అత్యంత జ్ఞాన సంపన్నులైనటువంటి తెలుగు కవుల్లో ఆల్మోస్ట్ చివరివారైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో చెప్పాలంటే, సూతపురాణం ద్వారా కవిరాజు త్రిపురనేని రామస్వామి హేతువాద యుగకర్తగా నిలబడిపోయాడు. ఒక మహోద్యమాన్ని మొదలుపెట్టాడు. అది ఎప్పటికీ చల్లారనటువంటి నిప్పు కణికని రగిలించాడు ఆయన. ఆ కణిక మధ్య మధ్యలో అప్పుడప్పుడు బూడిద దాన్ని కప్పివేస్తున్నప్పటికీ కూడా ఆ లోపల ఉండే నిప్పు ఎప్పటికీ ఆరిపోయినటువంటిది. అదే మన అందరినీ ఈ రోజున ఈ కార్యక్రమానికి రప్పించింది. లేకపోతే త్రిపురనేని రామస్వామిని అంగళూరు ఎప్పుడో మర్చిపోయింది, తెనాలి కూడా మర్చిపోయింది. ఆయన కట్టించిన సూతాశ్రమానికి ఆయన వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ ధర్మకర్తల మండలికి ఆయనే గుర్తులేడు. ఆ సూతాశ్రమం ఈ రోజున ఏదో వేరు షాపులకు అద్దెకిచ్చి మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆయన త్రిపురనేని రామస్వామి అంటే ఆయన పుట్టిన ప్రదేశం కాదు, ఆయన పుట్టిన కులం కాదు, ఆయన ఏర్పరిచినటువంటి సంస్థలు కావు. త్రిపురనేని రామస్వామి అంటే ఆయన రగిల్చినటువంటి ఆలోచన. ఆ ఆలోచనకి ఎప్పటికీ చావు అనేది ఉండదు. దానికి నిదర్శనమే మనం ఈ రోజున అందరం ఇక్కడ సమావేశం కావడం. సరే, ఇంతకీ ఏం చెప్పాడు ఆయన అని ఒకసారి ఆలోచిస్తే, మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వేదాలు ఎలాగూ శూద్రులు స్త్రీలు చదవడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వాళ్ళ బతుకుదెరువు కోసం, వాళ్ళ ధర్మ పరిరక్షణ కోసం, వారి కోసం ఈ పురాణాలు రాయబడ్డాయి అని చెప్పి రామాయణ మహాభారత భాగవతాలని స్త్రీలు శూద్రులు వినవచ్చు అన్న ఉద్దేశంతో దాని నిండా అసత్యాలు, అసంబద్ధాలు, ఈవెన్ అధర్మాలు కూడా నింపివేసి దాన్నే ధర్మంగా భావించి మీరు అందరూ దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పి రాసి పడేసినటువంటి 18 పురాణాల్లో ఉన్న అనౌచిత్యాల్ని, అసంబద్ధాలని, అన్యాయాల్ని, వీటన్నిటినీ ఎత్తి చూపించి ఈ పురాణాలు శాస్త్రీయమైతే అసలే కావు, ఈవెన్ నమ్మడానికి, మనం నమ్మకం ఉంచుకోవడానికి కూడా వీటికి అర్హత లేదు అని చెప్పి సవివరంగా, సోదాహరణంగా, సతర్కంగా వివరించి ఆ పురాణాలని అదే పురాణ సాహిత్య రూపంలో వాటిని చీల్చి చెండాడి ఆ పురాణాల్లో ఉన్నటువంటి నిజానిజాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలని ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటిది ఈ సూత పురాణం. ఆయన ఎంచుకున్నటువంటి పురాణ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో అది సామాన్యులకు, మనలాంటి వాళ్ళకు కూడా కొరుకుడు పడనటువంటి తెలుగు. అది అచ్చ తెలుగు, చాలా సరళమైన తెలుగు అని చెప్పి పండితులు చెప్తారు. కానీ నాలాంటి వాళ్ళకి చదవడం, అర్థం చేసుకోవడం కూడా అది అంత సాధ్యం కాదు. కాబట్టి రామకృష్ణ గారు లాంటి మహానుభావులు వీటిని పూర్తిగా వాడుక భాషలో వచన రూపంలో తెలుగీకరించి 2 పుస్తకాలు వెలువరించారు. తర్వాత ఇంకొకరు వేదవతి గారు దీని మీద, ఈ త్రిపురనేని రామస్వామి గారు రాసినటువంటి పద్య కవిత్వం మీద, ఈ పురాణ కవిత్వం మీద మొత్తం వివరంగా దాన్ని వివరిస్తూ ఒక చిన్న పుస్తకం రాశారు. వీటి వల్ల నాలాంటి సామాన్యులకి త్రిపురనేని రామస్వామి గారు రాసినటువంటి
రచనల్లో ఉన్న గాఢత్వం, గూఢత్వం, దాని డెప్త్ ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు అవకాశం కలిగింది. కాబట్టి సాంసరారిని, చౌదరి గారిని, రవీంద్రనాథ్ గారిని నేను కోరేది ఏమిటంటే మరిన్ని అనువాదాలు, ట్రాన్స్లేషన్స్ అచ్చ తెలుగులోకి టీకా తాత్పర్యాలతో సహా అవసరమైన చోట అచ్చ తెలుగులోకి అనువాద పుస్తకాలని వెలువరించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ తరంలోనే మీరే పూనుకుని, విశ్వేశ్వరరావు ఉన్నారు ఇక్కడ, దీనికి కావలసిన సరంజామా అంతా ఉంది. ఎవరో ఒకళ్ళు పూనుకోవడమే కావాలి. దీనికి తగినటువంటి మనుషులందరూ ఈ సభలోనే ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. లేదంటే రామస్వామి గారు రాసినటువంటి తెలుగుని చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఈ రోజున ఉన్న యువతకి నాకే లేదు. నిర్బంధంగా ఒప్పుకుంటున్నా, నాకే లేదు. యువత చదువుకోవాలి అని అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం రాయాల్సి ఉంటుంది. అది త్రిపురనేని రామస్వామి గారి చిరకాల కోరిక కూడా. అచ్చ తెలుగులో వాడుక భాషలో రాయాలన్నది ఆయన ఉద్దేశం కూడా. కానీ ఆయన ఒక ఆలోచనతో కావాలని చెప్పి ఏ పురాణాలనైతే ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారో, ఎందువలన అంటే మీకు అర్థం కాని భాషలో ఒక పురాణ సాహిత్య రూపంలో ఆ శైలిలో రాశారు కాబట్టి, ఎప్పుడో పాత రోజుల్లో రాశారంట, సంస్కృతంలో రాశారంట, కాబట్టి ఇది నిజమే అయి ఉంటుంది అనే మూఢత్వంలో ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి నేను వాళ్ళ నమ్మకాన్ని పటాపంచలు చేయడానికి, వాళ్ళకి నిజం దర్శింపజేయడానికి అదే పురాణ సాహిత్య శైలిని ఎంచుకుంటాను అని చెప్పి ఆయన ఎంచుకున్నదే తప్ప అచ్చ తెలుగు వచనంలో ఆయనకి రాయడం చేతగాక కూడా కాదు. కాబట్టి ఆయన ఒక పర్పస్తో ఆ రోజున ఆ శైలిని ఎంచుకున్నాడు. కానీ ఈ రోజున ఉన్న ప్రజానీకానికి, యువతకి, ముఖ్యంగా రాబోయే భవిష్యత్ తరాలకి అర్థం కావాల్సినటువంటి రీతిలో మనం ఆయన రచనల సారాంశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పూనుకోవాల్సిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. మరింత పొడిగించకుండా త్రిపురనేని రామస్వామి గారిని, ఆయన రాసిన రచనల్ని, ఆయన చేసిన ఆలోచనల్ని, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన భావాల్ని మనం అందిపుచ్చుకోకపోయినా, మన భవిష్యత్ తరాలకి అందించకపోయినా కానీ మన కళ్ళు మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం, మన చెవుల్లో మనమే సీసం పోసుకున్న వాళ్ళం అవుతాం, మన నాలుకలను మనమే కత్తిరించుకున్న వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ రోజున. ఇది ఎంత ముఖ్యమైనదో 1925 ఏ రకంగా ఒక చారిత్రకంగా, ఒక యుగం, ఒక చారిత్రక కాలం గానుగులో పడి నలిగినటువంటి కాలమో మీరు చూస్తే 2025 కూడా అదే గానుగులో మనం నలుగుతున్నాం. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. 2025లో భావాల సంఘర్షణ, రాజ్యాల మధ్య సంఘర్షణ, నీతి నియమాలని ఏమాత్రం వెరప లేకుండా తీసి పారేసేటటువంటి పరిస్థితులు ఈ రోజున అంతర్జాతీయ పరిస్థితుల్లో కూడా వివిధ దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు, కర్రన్న వాడిదే పెత్తనం అనేటటువంటి విధానాలు, కొన్ని వందల సంవత్సరాలుగా సాంప్రదాయంగా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వాటి బేసిస్, ఏ బేసిస్ మీదనైతే దేశాల మధ్యన సంబంధాలు ఉన్నాయో అసలు ఆ బేసిస్నే తోసి రాజని ఈ రోజున కేవలం ఈ రోజున నాకు కలిగినటువంటి ఆలోచనే మన సంబంధాలని నిర్దేశిస్తుంది తప్ప వందల సంవత్సరాల నుంచి ఉన్న సంప్రదాయాలను మేమేం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే నిర్లజ్జ భావాలు ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటువంటి సమయంలో అసలు నీతి, ధర్మం, న్యాయం, మానవత వీటి గురించి మళ్ళా మరొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకి కలుగుతూ ఉంది. అలాగే దేశంలో కూడా జరుగుతున్నటువంటి మార్పులు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ రకంగా అశాస్త్రీయత, సనాతనం పేరుతో మూఢత్వం, అంధవిశ్వాసాలకి రాజ్యం మెడల్స్ ఇచ్చి సన్మానిస్తుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏ పరిస్థితుల నుంచి అయితే మనం, ఏ అంధవిశ్వాసాల నుంచి, ఏ మూఢ విశ్వాసాల నుంచి, ఏ అంధకారం నుంచి, ఏ అజ్ఞానం నుంచి మనం అతి కష్టం మీద రామస్వామి గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, వీరందరి సహాయంతో, లేకపోతే మనకెవడండి ఇవన్నీ నేర్పించేది, మనకింత జ్ఞానం ఇచ్చింది ఎవరు? వాళ్ళందరి దయతో ఏ అంధకారం నుంచి మనం ఈ రోజున బయటకు వచ్చామో మళ్ళీ మన కళ్ళకు గంతలు కట్టి ఈవెన్ రాజ్యాధికారాన్ని కూడా ఉపయోగించి మళ్ళీ మన అజ్ఞానంలోకి తోసివేసే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో రామస్వామి గారు ఒక్కళ్ళే మనకి
మునిగిపోయేవాడికి గడ్డిపోచ లాంటి ఆలంబన. ఆయన్ని వదిలిపెట్టుకుంటే మనం ఇంకా రక్షించేవాడు ఎవడు లేడు అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకోవడం, గుర్తుంచుకోవడమే కాదు, ఆయన్ని అందరికీ మళ్ళా తిరిగి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు 2025లో వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత చరిత్ర మళ్ళా పునరావృతం అవుతుందేమో తెలియదు, కానీ చారిత్రక అవసరం మాత్రం ఈ రోజున రామస్వామి గారిని గుర్తుంచుకోవడం, ఆయన్ని స్మరించుకోవడమే కాదు, అది భావితరాలకు చెప్పడం. దానికోసం ఒక స్మృతి కేంద్రం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన భావాల్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ఇన్స్టిట్యూషన్గా దీన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అమరావతి కొత్తగా ఆంధ్ర రాజధాని కాబోతుంది కాబట్టి అక్కడ ఒక ప్లేస్ తీసుకుని దానిలో ఒక లైబ్రరీ, ఇలాంటి ఈ మాత్రం మీటింగ్ హాల్ ఉన్న చాలు, ఇటువంటి మీటింగ్ హాలు, ఒక స్టడీ సెంటరు, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రవీంద్రనాథ్ గారు దీనికి ఆలోచన ప్రారంభించారు. ఆలపాటి రాజా గారు కూడా ఆయన చేయగలిగిన ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ భూమిని కనుక ఇప్పించుకోగలిగితే తర్వాత భవనాల నిర్మాణానికి, ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్కి మిగిలిన వాళ్ళందరూ సహాయం చేయడానికి తయారుగానే ఉన్నారని చెప్పి నా నమ్మకం. ఒకవేళ నేను వ్యక్తిగతంగా గవర్నమెంట్ని దీనికోసం భూమి అడగడానికి వ్యక్తిగతంగా నేను దీనికి విరుద్ధం. గవర్నమెంట్ని అడుక్కుని త్రిపురనేని రామస్వామిని గుర్తుంచుకోవాల్సినటువంటి అగత్యం తెలుగు వారికి పట్టలేదు, పట్టకూడదు అనేది నా ఉద్దేశం. సరే, పెద్దలందరూ అడిగినప్పుడు అడిగి చూస్తే పోయేదేముంది, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, ఇస్తే సంతోషం. ఇవ్వకపోయినా సరే, అరెకరం కాకపోతే 500 గజాల్లో అయినా కానీ స్థలం కూడా ఈ విజ్ఞాన కేంద్రం పేరు మీద కానివ్వండి, లేకపోతే త్రిపురనేని రామస్వామి కొత్తగా ఇంకొక ట్రస్ట్ పెట్టుకుంటామో ఏదోటి చేసి ఆ పేరు మీద ఒక 500 గజాల స్థలం కూడా మార్కెట్లో కొనుక్కుని అవసరమైనటువంటి లైబ్రరీ, స్టడీ రూమ్స్, ఇలాంటి ఒక చిన్న హాలు, డిస్కషన్ హాలు, ఇవి తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధుల్ని వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో తప్పకుండా సమీకరిద్దాము అని చెప్పి ఈ సభ ద్వారా మీ అందరి ఆమోదాన్ని కోరుతూ నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను. గవర్నమెంట్ ఇస్తే మహద్భాగ్యం, లేకపోయినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 1-2 సంవత్సరాల్లో అవసరమైతే జోలి పట్టుకుని సందాలు వసూలు చేసైనా సరే ఈ కార్యక్రమాన్ని చేద్దాము అని చెప్పి ప్రతిపాదిస్తున్నాను. అందరూ ఆమోదిస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇకపోతే చివరిగా, ప్రభుత్వం అంటే పర్మనెంట్గా ఉండేదనుకోండి, పార్టీలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. త్రిపురనేని రామస్వామి గారి స్టైల్ ఏదైనా ఒక కవిత్వం కానీ, శంభుక వధ అనే ఇది రాసినప్పుడు కానీ, సూతపురాణం రాసినప్పుడు కానీ, లేకపోతే కూని నాటకం రాసినప్పుడు కానీ, వీటన్నిటి ముందు ఆయన చాలా పొడుగైనటువంటి ఉపోద్ఘాతం ఇస్తారు. అది జార్జ్ బెర్నార్డ్ షా స్టైల్ అని చెప్పి కొంతమంది అన్నారు. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఈయన స్టైల్ని అందిపుచ్చుకున్న ఆయన నార్ల వెంకటేశ్వరరావు. ఆయన రాసే నాటకం ఒక 20 పేజీలు ఉంటుంది, దానికి ముందు పీఠిక ఒక 70 పేజీలు రాస్తాడు. అంటే ఆ చారిత్రక కాలాన్ని, దాని పూర్వాపరాలని, ఇది ఎందుకు రాస్తున్నాము, ఏమి రాస్తున్నాము, దీని హిస్టరీ ఏమిటి, పురాణాల్లో ఏం చెప్పారు అని వివరంగా ఒక పాఠకుడిని ఒక వేరే లోకంలోకి తీసుకుపోయేటటువంటి ప్రక్రియ అది. సో ఆ రకంగా రామస్వామి గారితో ఆయన ఇంపాక్ట్ చాలామంది మీద పడింది, చాలామంది తర్వాత వచ్చినటువంటి జ్ఞానుల మీద పడింది. అందులో నార్ల వెంకటేశ్వరరావు ఒకరైతే, కొండవీటి వెంకట కవి మరొకరు. ఆయన మీద కూడా ఈయన ప్రభావం అత్యంత అధికంగా కనిపిస్తుంటుంది. ఇంకొక మహానుభావుడు త్రిపురనేని రామస్వామి గారి వల్ల చాలా ఎక్కువ స్థాయిలో ప్రభావితమైనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని అంటే నాకు ఎన్టీ రామారావు గారు ఒక్కరే కనిపిస్తారు. తవ్విన కొద్దీ ఎన్టీ రామారావు గారి మీద త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం అంతా ఇంత కాదు, పూర్తి స్థాయిలో ఆయన మీద ఆ ప్రభావం ఉంది. ఆయన గొప్ప మనిషి, ఆంధ్రప్రదేశ్ కన్న బిడ్డల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి మనుషుల్లో ఒకరు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నటనలో కానివ్వండి, ఆధునిక ఆలోచనల్లో కానివ్వండి, ఒక నిర్మాతగా, ఒక వ్యాపారవేత్తగా కూడా, నిర్మాత, దర్శకుడు, నటుడు, అలాగే అత్యంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి రాజకీయ విజయాలని, అంతే సంభ్రమాశ్చర్యాలతో రాజకీయ అపజయాల్ని
పతనాన్ని కూడా చూసినటువంటి మహానుభావుడు. ఆయన జీవితం లాంటి జీవితం ఇంకెక్కడా మనకి కనపడదు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని తరచి చూసిన కొద్దీ ఒక్కొక్క పొర తీస్తుంటే అందులో త్రిపురనేని రామస్వామి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నని చెప్పాలి. ముఖ్యంగా నేను మన అశోక్ కుమార్ గారు ఇచ్చినటువంటి త్రిపురనేని వారి రచనల సంకలనం చూసినప్పుడు తిరగేస్తుంటే కనపడింది. ఓహో ఇదే అనుకున్నాను. 1982వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అన్న పేరు ఆ పార్టీకి పెట్టినాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి భూప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. చివరికి చూస్తే రామస్వామి గారు రాసినటువంటి కవితల్లో ఒకానొక కవితలో రాస్తాడు, తెలుగు బిడ్డ మరచిపోకురా, తెలుగుదేశం పురిటి గడ్డరా, ఒక్కొరొక్కో పాట పాడరా, తెలుగు వారిని మేలుకొలుపరా. తెలుగు బిడ్డ మరచిపోకురా, తెలుగుదేశం పురిటి గడ్డరా, ఒక్కొరొక్కో పాట పాడరా, తెలుగు వారిని మేలుకొలుపరా అని రాస్తాడు. ఏది తెలుగు జోధులు అంటే యోధులు, తెలుగు యోధులు అన్నటువంటి ఒక లాంగ్ పద్యంలో ఇది రిపీటెడ్గా వచ్చేటటువంటి పల్లవి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పేరే కాదు, తెలుగువారిని మేలు కొలిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎత్తి చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి ఆలోచనలు త్రిపురనేని రామస్వామి గారి దగ్గర నుంచి కాక ఇంకెక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఎవరో సమాధానం చెప్పలేరు. అలాగే కొండవీటి వెంకటకవి గారు దానవీర సూరకర్ణలో రాసిన డైలాగులన్నీ ఏమంటివి అవన్నీ కూడా మీకు సూత పురాణంలో అక్కడక్కడ అవన్నీ కనిపించేటటువంటి దృష్టాంతాలే. ఆల్మోస్ట్ ప్రతి దుర్యోధనుని పాత్ర ద్వారా దానవీర సూరకర్ణలో కొండవీటి వెంకటకవి ద్వారా ఎన్టీ రామారావు గారి అత్యద్భుతమైనటువంటి వాచకంలో మనకి వినిపించినటువంటి డైలాగులు అవన్నీ సూత పురాణంలో రామస్వామి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలే. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి పెత్తందారీతనాన్ని నిరసిస్తూ త్రిపురనేని రామస్వామి గారు రాసినటువంటి కవిత్వాలు, ఆయన రాజకీయాల గురించి కూడా చాలా కవిత్వాలు రాశాడు. తెలుగువారు వారి అప్పటికి ఆయన చనిపోయిందే 1943లో. మోస్ట్ అన్ఫార్చునేట్, రెండో ప్రపంచ యుద్ధం ఉడికిపోతున్నటువంటి సమయంలో చనిపోయాడు ఆయన స్వాతంత్రం వచ్చిందాకా ఉండుంటే ఆయన ప్రభావం ఇంకెంత ఉండేదో అని మనందరం వాపోవడంలో అసహజత్వం లేదు. కాబట్టి ఆయన రాజకీయాల గురించి, ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ సాంఘిక ఉద్యమాల గురించి కూడా చాలా పద్యాలు రాశాడు. ఆ రోజున తెలుగువారిలో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం వాళ్ళు పడినటువంటి తపన, ప్రజల్లో ఉన్నటువంటి కోరిక, దాన్ని పట్టించుకోకుండా పదవులు అనుభవిస్తూ కాలక్షేపం చేస్తున్నటువంటి నాయకుల అలసత్వం గురించి కూడా ఎన్నో పద్యాలు రాశాడు. అవన్నీ ఆ సంకలనంలో ఉన్నాయి. ఆ పద్యాల్లో ఒకటి ఇది, తెలుగుదేశం పురిటి గడ్డరా, తెలుగు జాతిని మేలుకొలుపరా అని చెప్పి. సో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి మహిళలకి ఆస్తి హక్కు, పెత్తందారీతనానికి, పురాతన ఫ్యూడలిజానికి ప్రతీకలైనటువంటి మునసబు కరణాల వ్యవస్థను రద్దు చేయడానికి, ఈ అన్నిటి విషయాల్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా మోహన్ గందా గారు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు, ఆయన ఏంటోనండి వచ్చాడు, ఇది నాకు కావాలన్నాడు, అయ్యా ఇది కుదరదండి, దీనివల్ల ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పి అయినా వినడే, లేదు నాకు కావాల్సిందేని అంటాడు. అంటే ఆయనకి ఆ ఆలోచన, మొండి పట్టుదల, ఆ పెంకితనం ఎక్కడి నుంచి వచ్చినాయో వీళ్ళెవరికి తెలియదు. మనం రామస్వామి గారి పుస్తకం చదివితే తప్ప తెలియదు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ. కాబట్టి ఇందులో ఇంత ప్రభావం, మనుషుల్ని, ఎన్టీ రామారావు లాంటి మనిషిని ఈ స్థాయిలో ప్రభావం చేయగలిగినటువంటి వాడు రామస్వామి. ఆ రోజుకి ఆయన బతికి కూడా లేడు. కాబట్టి రామస్వామి గారి రచనల గురించి ఒకరు పిహెచ్డి చేశారంటున్నారు, సంతోషం. అందులో ఉన్న వివిధ కోణాలు, రామస్వామి గారి రచనల ద్వారా తర్వాత వచ్చినటువంటి సాంఘిక రాజకీయ మార్పులు, ఆలోచనాపరంగా వచ్చినటువంటి మార్పులు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, రాజకీయ చైతన్య ఉద్యమాలు, కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు, వీటన్నిటి మీద రామస్వామి గారి ముద్ర ఏదైతే ఉందో ఈ విషయంలో చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది. ఈ రీసెర్చ్ జరిగినప్పుడు మాత్రమే మనం అన్నిటినీ ఒక పూలదండలాగా గుచ్చి ఒక క్రమానుగుణంగా ఈయన ఇంపాక్ట్ని, ఈయన ప్రభావాన్ని, సమాజం మీద ఈయన చూపినటువంటి ప్రభావాన్ని మనం గుర్తించగలుగుతాం. అది భావితరాలకు కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవన్నీ చేయాలంటే కూడా
వీ నీడ్ అన్ ఆర్గనైజేషన్ టుడే. రామస్వామి గారి పేరు మీద ఇప్పటికే ఉన్న ఆర్గనైజేషన్ ఏదైనా యాక్టివ్గా ఉంటే మరీ మంచిది, లేకపోయినా కానీ ఇంకొక ఆర్గనైజేషన్ అయినా తయారు చేసి వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా రామస్వామి గారిని గుర్తుంచుకుంటే ఆయన పేరు గుర్తుండిపోవాలని, చిరస్థాయిగా ఉండిపోవాలని, రాళ్ల మీద చెక్కాలని చెప్పి ఎప్పుడూ అనుకుని ఉండడు. ఆయన్ని గుర్తుంచుకోవడం మనకు అవసరం, మన భవిష్యత్ తరాలకు అవసరం కాబట్టి గుర్తుంచుకుందాం. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని వేటిని పెద్దలందరూ, వారు లక్ష్మణరావు కూడా ఉన్నారు, ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ నో అని చెప్పరు. కాబట్టి రామస్వామి గారిని 10 కాలాల పాటు గుర్తుంచుకునే కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఈ సూతపురాణం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని ఒక సంకల్పంగా తీసుకుందామని చెప్పి అందరికీ పిలుపునిస్తూ అందరికీ కృతజ్ఞతలు, ముఖ్యంగా చౌదరి గారికి కృతజ్ఞతలు.